నేను సంపాదించుకోవాలని నాకు లాభముగా ఎంచిన వాటన్నిటిని నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచాను. ఎవరి గురించిన జ్ఞానం ఉండాలి మనకు చెప్పండి? చెప్పాలి. ఎవరి గురించిన జ్ఞానం? యేసును గురించిన జ్ఞానం. ప్రభు మనల్ని ఎందుకు పిలిచారు తెలుసండి? యేసును గురించిన జ్ఞానాన్ని తెలుసుకోవాలని. ప్రైజ్ ది లార్డ్. యేసు ఏమై ఉన్నాడు? ప్రభు నేను ఎందుకు పిలిచాడు బ్రదర్ అంటే, దేవుడు నన్ను గొప్పవానిగా చెయ్యాలి. నేను తలగా ఉండాలి కానీ తోకగా ఉండకూడదు. మంచిదే కాదని నేను అనట్లా. నేను ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు నన్ను పిలిచాడండి. పాస్టర్ గారండి, ఈ ఊర్లో నేను ఒక పెద్ద స్థాయికి వెళ్ళాలండి. అందరూ నా కాళ్ళ దగ్గరికి రావాలండి. వాళ్ళు నా కాళ్ళ దగ్గర ఉండాలండి. నేను వాళ్ళ తల మీద కాళ్ళు పెట్టాలండి. నా బంధువులందరూ నన్ను ఎవడెవడైతే ఏడిపించాడో వాడందరూ నా పాదాల దగ్గర పడాలండి. ఇదండి నా దేవుడు. అందుకొరకే నన్ను పిలిచాడండి. అందుకొరకే రాత్రింపగలు కష్టపడతాను, కృషి చేస్తాను, శ్రమ పడతాను, ప్రయాసపడతాను. కృషి చేస్తే ఋషులు అవుతారంట కదండి. కాబట్టి నేను అట్లా కృషి చేస్తానండి అంటుంటారు కొంతమంది. అసలు దేవుడు మనల్ని పిలవడానికి కారణం, ప్రభు మనల్ని ఏర్పరచుకోవడానికి గల కారణాలు ఏంటంటే, దేవుని గురించిన జ్ఞానాన్ని సంపాదించాలి. ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక, పౌలు గారు రాసిన పత్రికలన్నింటిలో కూడా ఎంతో అత్యున్నతమైన పత్రిక ఫిలిప్పీ పత్రిక అంట. ఎన్నో అత్యున్నతమైన సంగతుల్ని ఆ పత్రికలో పౌలు గారు రాస్తూ వస్తారు. దాంట్లో ఆనందించండి, ఆనందాన్ని గురించి పలు సందర్భాల పత్రికలు రాస్తూ వస్తాడు. ఎలా ఆనందించాలి, ఎవరి యందు ఆనందించాలి, ఏ సందర్భంలో ఆనందించాలి, ఇలా ఆనందం గురించి, సంతోషాన్ని గురించి శ్రేష్టమైన మాటలన్నీ కూడా మరి పౌలు గారు రాస్తూ వస్తారు. కానీ దేవుడి దగ్గరికి వచ్చారు. లోకంలో కలిగి అన్ని ఆనందం కన్నా, సంతోషం కన్నా దేవుని గురించిన జ్ఞానం సంపాదించుకునే ఆ ఒక ఆనందం ఈ లోకంలో ఏది సాటి రాదు. దానికి స్తోత్రం చెప్పండి గట్టిగా. పౌలు గారు చాలా గమనీయుల పాదాల దగ్గర విద్య నేర్చుకున్నాడు. చాలా ఆస్తిపరుడైన, ఎవరినైనా కొడతాడు, అడిగేవాళ్ళు ఎవరుండు అంటే అంత అథారిటీ, అధికారం, పవరు, అధికారుల దగ్గర ఉండి పర్మిషన్ తెచ్చుకున్నాడు. రోమా పౌరసత్వం ఉంది, సాధారణమైన వాళ్ళకి దొరకదు అది. అమెరికా పౌరసత్వాన్ని సంపాదించుకోవడానికి కోసం ఎంతో కష్టపడుతున్నారు. అక్కడ గ్రీన్ కార్డు సంపాదించడానికి కొరకు చాలా కష్టపడుతున్నారు. కానీ ఆ రోజుల్లోనే పౌలు గారికి రోమా పౌరసత్వాన్ని పొందిన వ్యక్తి, గమనీయులు పాదాల దగ్గర నేర్చుకున్నాడంటే ఎంతో గొప్ప ఆస్తిపరులు అయితే కానీ ఆ స్థాయికి చేరుకోలేరు. అంత గొప్ప వ్యక్తి దగ్గర విద్య నేర్చుకున్నాడు. తనకు కలిగిన జ్ఞానం, తనకు కలిగిన సమస్తాన్ని కూడా నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచాడు. నా యేసును గురించిన జ్ఞానం నేను నేర్చుకోవాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా.